ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జోహార్ ఇది తెల్లన్నా ఇక్కడ తెల్లన్నాం ఏమను ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం ఆయన గొప్పతనం గురించి. ఆయన గొప్పతనం గురించి నేను లేకపోతే ఇంకోరు చెప్తే కాదు, ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. ప్రపంచంలోనే ఇటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరంటే ఒక ఎన్టీఆర్. సినీ రంగంలో ఏ నటుడు పోషించిన పాత్రలు ఆయన పోషించాడు. పౌరాణికలో కానీ, జానపదలో కానీ, సాంఘికంలో కానీ, చారిత్రాత్మకలో కానీ ఇతర ఎన్నో రకాల పాత్రలు పోషించి ఒక హీరోయిజం కాకుండా సినిమాలో విలన్ పాత్రలు పోషించి కూడా ఆయన హీరోయిజం పొందాడు. ఆ విధంగా రావణాసురుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలు కూడా పోషించి మొత్తం ప్రపంచానికి చాటి చెప్పాడు. తెలుగు వాళ్ళందరూ గర్వించే విధంగా ఆయన ఒక గొప్పతనం. ఇట్లా సినీ రంగంలో రికార్డులు కానీ రాజకీయ రంగంలో కూడా ఒక వ్యక్తి భారతదేశంలో ఏ వ్యక్తి కూడా ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయింది, పార్టీ అధికారంలో తెచ్చిన చరిత్ర ఎవరు లేదు. గిన్నిస్ బుక్లో కూడా ఎక్కింది. అలాంటి రికార్డు సృష్టించిన మా దైవం ఎన్టీఆర్కి ఇప్పటికీ కూడా ఆయనకి భారతరత్న రాకపోవటం అభిమానులుగా మాకు కలత వేస్తుంది. మళ్ళీ వచ్చే వర్ధంతి జరిగినప్పటికీ భారతరత్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం అని చెప్పి మేము ప్రకటించుకునే విధంగా, ఈ విధంగా రాసుకునే విధంగా మాకు కలగాలని చెప్పి ఆ భగవంతుడిని ముఖ్యంగా కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం అన్నగారికి ఆ పదవి ఇవ్వాలని చెప్పి, ఆ అభివృద్ధి ఇవ్వాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటాం. ఈరోజు నర్తకి సెంటర్లో మన అన్న తాళ్ళపాక రమేష్ రెడ్డి గారు, ఎన్టీఆర్ ముఖ్యంగా చెప్పాలి ఎన్టీఆర్ ప్రథమ అభిమాని. ఆ అభిమానిగానే వచ్చి సామాన్య వ్యక్తిగా వచ్చి ఎన్టీ రామారావు పుణ్యమాని ఎమ్మెల్యే అయ్యాడు, మున్సిపల్ చైర్మన్ అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఆయన చనిపోయిన రోజు నుంచి ఈరోజు వరకు 29 వర్ధంతులు ఘనంగా నివాళులర్పించి నర్తకి సెంటర్లో అప్పటి నుంచి, నర్తకి సెంటర్ అంటే రమేష్ రెడ్డి సెంటర్ అనేవాళ్ళు, ఎన్టీ రామారావు అభిమానులందరూ ఇక్కడే ఉండేవాళ్ళు.